వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను షాహిదా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నేటితో ముగియనున్న సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన. సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ చేరుకోనున్న ముఖ్యమంత్రి. కొండగట్టులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. కొండగట్టు పర్యటనలో పవన్ కు తప్పిన విద్యుత్ ప్రమాదం. అభిమానులకు అభివాదం చేస్తుండగా అడ్డు వచ్చిన వైర్లు. చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి. కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్. తాడు బొంగరం లేని వాళ్లే మాపై విమర్శలు చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్ కౌంటర్. కృష్ణా నీటిలో చుక్క నీటిని కూడా వదులుకోం. ఒక్క సంతకంతో నీళ్లను ఏపీకి ఇచ్చారన్న ఉత్తమ్. అమరావతి పనులను పరుగులు పెట్టిస్తున్నాం. నిర్మాణంలో ఉన్న భవనాలను పరిశీలించిన నారాయణ. ప్రధానిపై వ్యక్తిగత దూషణలు, అర్థం లేని ఆరోపణలు చేయడం దురదృష్టకరం. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్. బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరంపై మోజుతో ప్రజలకు అన్యాయం చేశారు. కుట్రపూరితంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును స్లో డౌన్ చేశారని ఉత్తమ్ ఆరోపణ. ఏపీలో కొత్త డీసీసీ అధ్యక్షుల నియామకం ఆమోదం తెలిపినట్లు ఏఐసీసీ ప్రకటన. తెలుగు కేవలం భాష మాత్రమే కాదు, అది మన జీవన విధానం. ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కీలక వ్యాఖ్యలు. జిల్లాను కేసీఆర్ రేవంత్ రెడ్డి రాజకీయాల కోసం వాడుకుంటున్నారు. పాలమూరు ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలనే చిత్తశుద్ధి ఇద్దరికీ లేదన్న ఎంపీ డీకే అరుణ. కర్నూలు జిల్లా కోడుమూరులో ఉల్లి రైతులకు నష్టపరిహారం చెక్కుల పంపిణీ. సీఎం చంద్రబాబు 130 కోట్లను మంజూరు చేశారన్న మంత్రి అచ్చెన్న. నంద్యాల జిల్లా మీరాపురంలో రాజముద్రతో పాసు పుస్తకాల పంపిణీ. గత ప్రభుత్వం వల్లే రైతులు నష్టపోవాల్సి వచ్చిందన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. హైదరాబాద్ నానక్రామ్ గూడలో ఈగల్ టీం తనిఖీలు. గంజాయి తీసుకుంటూ దొరికిన ఎమ్మెల్యే ఆదినారాయణ కుమారుడు. కర్ణాటకలోని బళ్ళారి కాల్పుల ఘటనలో ఊహించని పరిణామం. సస్పెండ్ వేటు పడిన ఎస్సీ నిజ్జార్ ఆత్మహత్యాయత్నం. బంగ్లాదేశ్ బౌలర్ ముస్తాఫిజుర్ కు బీసీసీఐ షాక్. ఐపీఎల్ నుంచి ముస్తాఫిజుర్ రెహమాన్ అవుట్. విశాఖపట్నం దువ్వాడ రైల్వే స్టేషన్లో కలకలం. రైలు పట్టాలపై తలపెట్టి సైనికుడు ఆత్మహత్య. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్. ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేసిన అధికారులు. మాదాపూర్ పరిధిలో చైనా మాంజా అమ్ముతున్న ముఠా. 6 వ్యక్తులను అదుపులోకి తీసుకున్న ఎన్ఓసీ పోలీసులు. హన్మకొండ జిల్లా పూజాల పేరుతో భారీ మోసం. 55 లక్షలు కొల్లగొట్టిన కేటుగాళ్లు. న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన. కెప్టెన్ గా శుభమన్ గిల్, వైస్ కెప్టెన్ గా శ్రేయాస్ అయ్యర్. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు. ఫోరెన్సిక్ నెట్వర్క్ కోసం 30,000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటన. భోగాపురం ఎయిర్పోర్ట్ లో నేడు ట్రయల్ రన్. ఢిల్లీ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ కు తొలి విమానం.
వారణాసిలో నేటి నుంచి జాతీయ వాలీబాల్ టోర్నమెంట్ ను వర్చువల్ గా ప్రారంభించనున్న మోదీ.